यं हि न व्यथयन्त ये ते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोमृततत्त्वाय कल्पते. వెల్, ఈ శ్లోకంలో ఒక ఐడల్ హ్యూమన్ బీయింగ్ గురించి మాట్లాడుతున్నారు. హిందీలో దాన్ని శ్రేష్ఠ పురుష్ అంటారు, తెలుగులో ఏమంటారో తెలీదు. సో పార్థ, ఈ లోకంలో సుఖం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మనుష్యుడి జీవితంలో హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది. బట్ ఏ మనిషి ఆ రెండు దాంట్లో వాడు స్టేబుల్ ఉంచుకుంటాడో, ఆ పవర్ని వాడు కాంకర్ చేసుకుంటే వాడే ఒక ఐడల్ హ్యూమన్ బీయింగ్. ఎలాగంటే మనకి బాధ వేసినా, మనకి నవ్వు వచ్చినా, ఇన్ కేస్ మనకి అచీవ్మెంట్ వచ్చినా, ఫెయిల్యూర్ అయినా, మన మెంటాలిటీ ఎలాగ ఉండాలంటే నా డ్యూటీ నేను సక్రమంగా చేయాలి. అచీవ్మెంట్ వచ్చిందని పార్టీలు చేయడం, ఫెయిల్యూర్ వచ్చిందని ఒక మూల కూర్చొని ఏడ్డం అలా చేయకుండా నా ప్రెజెంట్ డ్యూటీ ఏంటి దాని గురించి ఆలోచించి దాని మీద పని చేయడం, అది కాంకర్ చేసినోడే ఐడల్ హ్యూమన్ బీయింగ్. హిందీలో శ్రేష్ఠ